వెల్కమ్ బ్యాక్ టు నా కథలు వింటారా. మనందరికీ ఎంతో ఇష్టమైన పండుగ దీపావళి. ఈ రోజు దీపాలు వెలిగించి సంతోషంగా ఆనందంగా పండుగని జరుపుకుంటాము. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఎందుకు దీపావళి పండుగ జరుపుకుంటాము, ఎందుకు లక్ష్మీదేవిని పూజిస్తాము తెలుసా? భారతదేశంలో ప్రతి ప్రాంతం దీపావళిని కొంచెం భిన్నమైన కారణాలతో జరుపుకుంటుంది. ఒక చోట రాముడి విజయాన్ని గుర్తు చేసుకుంటారు, ఇంకో చోట కృష్ణుడు నరకాసురుడిని సంహరించిన రోజుగా జరుపుకుంటారు. ఎక్కడ చూసినా ఒకే సందేశం: చెడు మీద మంచి గెలవాలి, చీకటి మీద వెలుగులు విజయం సాధించాలి. ఇప్పుడు ముందుగా ఉత్తర భారతదేశంలో దీపావళి ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. ఉత్తర భారతదేశంలో దీపావళి అంటే శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు 14 సంవత్సరాల వనవాసం తరువాత అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు. రావణుడిపై విజయం సాధించిన తరువాత ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి అయోధ్య నగరమంతా వెలుగులతో నింపారు. అందుకే దీన్ని దీపావళి అంటారు. అంటే దీపాల వరుస అని అర్థం. ఇప్పుడు పశ్చిమ భారతదేశంలో దీపావళి ఎందుకు జరుపుకుంటారో చూద్దాం. పశ్చిమ భారతదేశంలో దీపావళి అంటే లక్ష్మీదేవి పూజ రోజు. పౌరాణిక కథల ప్రకారం ఈ రోజు సముద్ర మథన సమయంలో లక్ష్మీదేవి సముద్రం నుండి అవతరించింది. అందుకే ప్రజలు ఇల్లు శుభ్రం చేసి దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించి సంపద శుభం కోరుకుంటారు. వ్యాపారులు ఈ రోజున కొత్త లెక్కలు మొదలుపెట్టి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభిస్తారు. దీనిని చోపడా పూజన్ అని అంటారు. ఇది కొత్త ఆరంభానికి చిహ్నం. ఇప్పుడు తూర్పు భారతదేశంలో దీపావళి ఎందుకు జరుపుకుంటారో చూద్దాం. తూర్పు భారతదేశంలో దీపావళి రోజున కాళీమాత పూజ జరుగుతుంది. ఇది సంవత్సరంలో అత్యంత చీకటి రాత్రి. ఈ చీకటిని తొలగించి చెడును నాశనం చేసి సత్యాన్ని రక్షించే దేవతగా కాళీమాతను పూజిస్తారు. ఇక్కడ లక్ష్మీ పూజ కంటే కాళీమాత పూజకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో దీపావళి ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో దీపావళి అంటే శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించిన రోజు. నరకాసురుడు ప్రజలను బాధించే రాక్షసుడు. శ్రీకృష్ణుడు సత్యభామ కలిసి ఆయనను సంహరించి ప్రపంచానికి శాంతిని తెచ్చారు. ఈ రోజును నరక చతుర్దశి అని పిలుస్తారు. నరక చతుర్దశి రోజు ప్రజలు తైలాంబ్యంగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని పటాకులు పేలుస్తారు. చెడు మీద మంచి గెలిచిందని ఆనందంగా పండుగను జరుపుకుంటారు. ఇప్పుడు మధ్య భారతదేశంలో దీపావళి ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. మధ్య భారతదేశంలో దీపావళి అంటే రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుగాను, అలాగే లక్ష్మీదేవి పూజ రోజుగాను జరుపుకుంటారు. ప్రజలు ఇల్లు శుభ్రం చేసి దీపాలు వెలిగించి దేవతలను పూజిస్తారు. జైన మతస్థులకు దీపావళి అంటే భగవాన్ మహావీరుడు మోక్షం పొందిన రోజు. ఆయన ఆధ్యాత్మిక జ్ఞానం, చీకటిని తొలగించే వెలుగు అని నమ్ముతారు. అందుకే జైనులు ఈ రోజు దీపాలు వెలిగించి భగవాన్ మహావీరుడిని స్మరిస్తారు. ఇప్పుడు సిక్కు సమాజం ఎందుకు దీపావళి జరుపుకుంటారో చూద్దాం. సిక్కులకు దీపావళి అంటే బందీ చోర్ దివాస్, అంటే విముక్తి దినం. ఈ రోజున గురు హర్ గోబింద్ జీ జైలు నుండి విడుదలయ్యారు. ఆయనతో పాటు 52 మంది రాజులు కూడా విముక్తి పొందారు. ఆ ఆనందాన్ని గుర్తు చేసుకుంటూ అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం ఆ రాత్రి దీపాలతో ప్రకాశిస్తుంది. ఇప్పుడు మనం లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తామో తెలుసుకుందామా? దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడం చాలా ముఖ్యమైన ఆచారం. ఈ రోజు కార్తీక మాసం అమావాస్య, అంటే సంవత్సరంలోని అత్యంత చీకటి రాత్రి. పౌరాణిక కథల ప్రకారం ఈ రోజే లక్ష్మీదేవి సముద్ర మథనం నుండి అవతరించింది. అందుకే మనం ఆ రాత్రి దీపాలు వెలిగించి చీకటిని పారద్రోలుతూ లక్ష్మీదేవిని మన ఇళ్లల్లోకి ఆహ్వానిస్తాం. ఆమె శుభ్రంగా వెలుగులతో నిండిన ఇళ్లల్లోకి మాత్రమే ప్రవేశిస్తుందని నమ్మకం. అందుకే ప్రజలు ఇళ్లను శుభ్రం చేసి దీపాలు వెలిగిస్తారు. లక్ష్మీ పూజ చేయడం వల్ల సంపదతో పాటు శాంతి, సంతోషం, సానుకూల శక్తి మన జీవితాల్లోకి సమృద్ధిగా వస్తాయి. చివరిగా దీపావళి మనకు నేర్పేది చాలా అందమైన విషయం. చీకటి ఎంత ఉన్నా ఒక చిన్న దీపం కూడా ఆ చీకటిని తొలగించగలదు. మనము మన జీవితాల్లో సత్యం, ప్రేమ, దయ అనే దీపాలను వెలిగిద్దాం. రాముడు, కృష్ణుడు, లక్ష్మీదేవి, కాళీమాత, మహావీరుడు లేదా గురు గోవింద్ జీ ఎవరికి పూజించినా అన్ని కథలలో ఒకే సందేశం ఉంటుంది: వెలుగు ఎప్పుడూ చీకటి మీద గెలుస్తుంది. మీ అందరికీ హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు.